హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మన వీడియోస్ అన్నీ చూసి చాలామంది ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు. పిగ్మెంటేషన్ కిట్ అండ్ నైట్ ఫెయిర్‌నెస్ క్రీమ్ సోప్ తీసుకుంటున్నారు. చాలామంది డార్క్ స్పాట్స్ తగ్గాయి, చాలా గ్లో కనిపిస్తుందని సెకండ్ టైమ్ కూడా ఆర్డర్ చేస్తున్నారు. మల్టిపుల్ టైమ్స్ ఆర్డర్ చేస్తున్నారు. చాలా మంచి విషయం. మన దగ్గర ఒక కస్టమరు ఒక క్రీము, సోపు తీసుకున్నారు. దానివల్ల వాళ్ళకి రిజల్ట్ చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా గ్లోగా అనిపించింది. రిజల్ట్ చాలా బావుందని చెప్పారు. డార్క్ స్పాట్స్ కూడా తగ్గాయని ఇచ్చారు. సో, ఫేస్ మీద ఏ ప్రాబ్లమ్ లేకుండా జస్ట్ గ్లో కోసం చూస్తున్న వాళ్ళైనా తీసుకోవచ్చు. లేదా డార్క్ స్పాట్స్, సన్ టాన్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు. ఆఫ్‌కోర్స్ సన్ టాన్ అన్నది ఇంక అందరికీ ఉండేదే. సో, అందరికి ఉపయోగపడే ప్రాడక్ట్ ఇది. ఆయిలీ స్కిన్ అమ్మాయిది. బట్ స్టిల్ ఒక క్రీమ్ గూడా చాలా బాగా పనిచేసింది. అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంచెం అంత ఈజీగా సూట్ అవ్వవు గదా! బట్ ఆయిలీ స్కిన్ అయినప్పటికీ చాలా బాగా పనిచేసింది తనకి. మీరు కూడా ఈ ప్రాడక్ట్ కొనొచ్చు. బట్ మీరు నేను చెప్పింది కూడా ఫాలో అవ్వాలి. మీరు కూడా యూజ్ చేస్తే ఇలాంటి సూపర్ రిజల్ట్స్ చూడొచ్చు. మీ స్కిన్ ప్రాబ్లమ్స్‌ని బట్టి మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వెబ్‌సైట్ లింక్ అయితే ఎప్పుడూ ఉంటుంది మీకు డిస్క్రిప్షన్‌లో. చూసి మీకు నచ్చిన ప్రొడక్ట్ తీసుకోండి. ఏ ప్రొడక్ట్ గురించైతే మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందో అవి నేను మీకు ఈ వీడియోలో కూడా షేర్ చేస్తాను. అండ్ ఆ ప్రొడక్ట్ గురించి చెప్పడం మాత్రమే కాదు, మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను ఇవాళ షేర్ చేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు మొత్తం అర్థమవుతుంది. మన స్కిన్‌పై ఎలాంటి కేర్ తీసుకోకపోతే రోజు రోజుకి ఏ విధంగా తయారవుతుందో నేను మీకు చెప్తాను. సో, చాలామంది అనుకుంటారు నా స్కిన్ డ్యామేజ్ అయ్యే విధంగా నేనేది చేయట్లేదు. మంచి ప్రొడక్ట్స్ వాడుతున్నప్పటికీ రెగ్యులర్‌గా యూజ్ చెయ్యను అంతే. కానీ మనకి తెలియకుండా మన స్కిన్ చాలా చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బయటికి వెళ్తుంటాము. స్కిన్ ఎండకి బాగా ఎక్స్‌పోజ్ అవుతుందా? డస్ట్, డర్ట్, పొల్యూషన్ ఇవన్నీ మన లైఫ్‌లో చాలా కామన్‌గా ఉండేవి. మన స్కిన్‌ని గూడా చాలా లైఫ్‌లెస్‌గా చేసేస్తాయి. వీటి వల్ల మన స్కిన్ పై నేచురల్ గ్లో అయితే ఒకటుంటుంది గదా! అది పూర్తిగా పోతుంది. ఎక్స్‌ట్రా‌గా ఇంకా డ్యామేజ్ అవుతుంది. ఏదైనా ఒక క్రీమ్ వాడతారు. ఇంప్రూవ్‌మెంట్ కూడా కనిపిస్తుంది. కానీ మధ్యలో ఆపేస్తారు. ఒకే ఒక్కసారి ఒక ప్రొడక్ట్‌ని యూజ్ చేసి దానివల్ల వచ్చిన రిజల్ట్ లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటారు. మరోవైపు బయటికి వెళ్ళటం, ఎండలో తిరగటం, డస్ట్, డర్ట్, పొల్యూషన్ ఇదంతా ఫేస్‌లో అక్యుములేట్ అవ్వటం లాంటిది రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటుంది. రోజు మార్నింగ్ ఫేస్ వాష్ చేస్తున్నాం కదా! అది సరిపోదా అనుకుంటారు. మీ స్కిన్ రోజు ఇంత డ్యామేజ్ అవుతుంది. మీరేమో మార్కెట్‌లో ఉన్న ఏదో ఒక సోప్ తీసుకొని ఫేస్ వాష్ చేస్తారు. ఆ ఫేస్ వాష్ వల్ల మీ స్కిన్ పై ఉన్న డస్ట్, డర్ట్, సన్ టాన్, డార్క్‌నెస్ అంతా రిమూవ్ అవుతుందా? అవ్వదు గదా! డ్యామేజ్ ఏమో ఇంత. కేర్ ఏమో ఇంత. మార్నింగ్ 10 ఏఎం నుండి ఈవినింగ్ 4 పీఎం లోపు ఉండే ఎండలో హార్మ్‌ఫుల్ అల్ట్రా వయొలెట్ రేస్ ఉంటాయి. ఈ రేస్ మన స్కిన్ లోపలికి పాస్ అయ్యి మెలానిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తాయి. మన స్కిన్ కలర్‌ని డిసైడ్ చేసే మెలానిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతే ఎక్కువ డార్క్ అయిపోతాము. స్కిన్ పోర్స్‌లో ఉండే డస్ట్, డర్ట్, డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వాలంటే వీక్లీ 2 టైమ్స్ స్క్రబ్‌తో ఎక్స్‌ఫోలియేషన్ చేయాలి. చేస్తున్నారా? చెయ్యట్లేదు. అప్పుడెప్పుడో ఒక నైట్ క్రీమ్ వాడాను కదా! మరి ఎంత ఎండకి తిరిగినా నా స్కిన్ డార్క్‌గా అవ్వకూడదు గదా! అని అనుకుంటున్నారు. బయట తిరగటం వల్ల ఎంత డ్యామేజ్ అవుతుందో చెప్పాను. మరి స్కిన్ ఇంత ఎఫెక్ట్ అవుతుంటే ఎప్పుడో ఒకసారి ఒకే ఒక నైట్ క్రీమ్ యూజ్ చేసి దానివల్ల వచ్చిన రిజల్ట్ లైఫ్ లాంగ్ ఉండాలంటే ఎలా చెప్పండి? ఇప్పుడు ఒక పర్సన్ కాఫ్‌గా ఉందని టాబ్లెట్ వేసుకుంటాడు. మరోవైపు చాక్లెట్స్, స్వీట్స్ తింటాడు. ఏంటి చెప్పండి యూజ్? కాఫ్ తగ్గాలని టాబ్లెట్ వేసుకుంటున్నారు. అది లోపల పని చేస్తూ ఉంటుంది. మరోవైపు చాక్లెట్‌లు, స్వీట్‌లు తింటే ఇంకేంటి ఉపయోగము? మరలా అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? మరి ప్రొడక్ట్ వాడాలి. వాడి లైఫ్ లాంగ్ ఎండకి తిరగకూడదా? బయటికే వెళ్ళకూడదా? మేము పనులు చేసుకోకూడదా? ఇదే గదా మీ క్వెషన్. అలా ఏం లేదు. మీరు బయటికి వెళ్తారు, పనులు చేసుకుంటారు. దీనికి సొల్యూషన్ ఉంది. నేను చెప్తాను. ఇందాక నేను చెప్పిన కాఫ్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో మన స్కిన్ కేర్ గూడా అంతే. ప్రొడక్ట్‌ని యూజ్ చేయటం వల్ల మీకొచ్చిందే ఆ గ్లో అదంతా ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల వచ్చిన రిజల్ట్. మీ డీఎన్ఏని లోపల మార్చట్లేదు. ఎక్స్‌టర్నల్ అపియరెన్స్‌ని మాత్రమే చేంజ్ చేస్తుంది. ఇంట్లో ఉన్నా సరే ఏ మెయింటెనెన్స్ లేకపోతే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. నేను వింటర్ అప్పుడు బయటికి ఎక్కువ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి నెలల తరబడి మాయిశ్చరైజర్ అన్నది అప్లైయే చేయలేదు. సో, నా హ్యాండ్స్ ఇక్కడ ఎస్పెషల్లీ ఏరియా అంతా ఎంత డ్రైగా అయిపోయిందంటే ఇరిటేషన్ కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేసి దాన్ని నార్మల్ చేసుకున్నాను నేను. సో, స్కిన్ కేర్ కూడా అంతే. మన స్కిన్‌ని అలానే వదిలేస్తే అది కూడా మనకి నచ్చిన విధంగా ఉండదు. నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక మంచి టేబుల్ కొత్తది కొనండి. కొని దాన్ని ఒక రూమ్‌లో లాక్ చేసి ఉంచండి. ఫస్ట్ టైమ్ అయితే బాగా క్లీన్ చేసి పెట్టండి. ఆ తర్వాత 1 వీక్ అయ్యాక దానికి కొంచెం డస్ట్ పడింటుంది. మీరు నార్మల్ వాటర్ ఏసి క్లీన్ చేయండి పోతుంది. ఆ తర్వాత నెలల తరబడి అలానే వదిలేయండి. ఎలా తయారవుతుందది? ఎంత డస్ట్, ఎంత డర్ట్ ఫార్మ్ అయ్యి ఉంటుంది. మీరు నార్మల్ వాటర్ ఏసి క్లీన్ చేసినా అది పోదు.
ఏదైనా స్పెషల్ స్ప్రేలు ఉంటాయి కదా, అవేసి కొట్టాలి. మళ్ళీ క్లాత్ తీసుకొని గట్టిగా రబ్ చేయాలి అదంతా పోవడానికి. ఎందుకు? ఎక్కువగా డ్యామేజ్ అయింది కాబట్టి ఎక్కువగా శ్రమ పెట్టాలి. సో, అలానే మన స్కిన్ గూడా మీరు ఒకే ఒకసారి ప్రోడక్ట్ యూజ్ చేసి వదిలేస్తే, ఆ తర్వాత నెలల తరబడి స్కిన్ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. మన దగ్గర ఒక హెర్బల్ నైట్ ఫెయిర్‌నెస్ క్రీము అండ్ హెర్బల్ వైట్నింగ్ సోపు ఉన్నాయి. సో, నైట్ టైమ్ ఈ క్రీమ్ అప్లై చేసి మార్నింగ్ సోప్‌తో ఫేస్ వాష్ చేయటమే. ఈ విధంగా చేయటం వల్ల మీ స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది. అండ్ ఎండ వల్ల మీకు డార్క్‌గా అయ్యుంటారు కదా, ఆ సన్ టాన్ అంతా తగ్గిపోతుంది. డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అవుతాయి. స్కిన్ చాలా గ్లోయింగ్‌గా అవుతుంది. ఇందాక ఒక ప్రోడక్ట్‌ని యూజ్ చేసింది ఒక అమ్మాయి చాలా మంచి రిజల్ట్ అని చెప్పింది కదా, అది ఈ ప్రోడక్టే. ఓవరాల్‌గా మీ స్కిన్‌పై ఉన్న డ్యామేజ్‌ని మెల్లిగా తగ్గిచ్చేస్తుంది. అండ్ స్కిన్ ఎలాస్టిసిటీని పెంచుతుంది. అంటే లూజ్‌గా లేకోకుండా టైట్‌గా ఉంటుంది. అండ్ బాగా డ్రై స్కిన్ అవ్వకుండా హైడ్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మీ స్కిన్‌ని ఈవెన్ టోన్‌గా చేస్తుంది. అంటే అక్కడో కలర్, ఇక్కడో కలర్ లేకుండా ఈవెన్‌గా ఉంటుంది కలరు. ఈ సోప్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఫెయిర్‌నెస్ సోప్ ఇది. సో, మీ స్కిన్ మీద ఉన్న డస్ట్, డర్ట్, సన్ టాన్ అదంతా తీసేస్తుంది. ఇంప్యూరిటీస్ ఉంటాయి గదా, లోపల అక్యుములేట్ అయిందంతా అదంతా బయటకొచ్చేస్తుంది. సో, ఈ ప్రొడక్ట్స్‌ని మీరు రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకొక డౌట్ వస్తుంది. అంటే లైఫ్ లాంగ్ యూజ్ చెయ్యాలా? ఎందుకంటే మీరు అంటున్నారు గదా, బయటికి వెళ్తే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మరి మీరు ఎప్పుడో ఓసారి యూజ్ చేసి ఆపేస్తే ఎలా? లైఫ్ లాంగ్ యూజ్ చేయాలా అంటే, నేను దానికి చెప్పేదేంటంటే, మీకు స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి, గ్లో వచ్చింది. డస్ట్, డర్ట్ అంతా బాగా రిమూవ్ అవుతుంది. సన్ టాన్ అంతా పోయింది. గ్లోయింగ్‌గా బాగా ఉన్నప్పుడు, మీరు ఈ క్రీమ్ అండ్ సోప్‌ని వీక్లీ 3 టైమ్సే యూజ్ చేయండి. సో దట్ మీరు తక్కువగానే యూజ్ చేయటం వల్ల ప్రోడక్ట్ కూడా తొందరగా అయిపోదు. అండ్ వీక్లీ 3 టైమ్సే వాడుతున్నారు కదా, సో అది కూడా మీకొక బెనిఫిట్ అవుతుంది. వెంటనే ఆర్డర్ చేయాల్సిన అవసరం రాదు. సో, మీ ప్రాబ్లమ్స్ బాగా సాల్వ్ అయ్యేదాకా రెగ్యులర్‌గా వాడి, ఆ తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ లాగా మీరనుకోండి. అప్పుడప్పుడు వాడండి. నేను ఇది చెప్పాలని అనుకుంటున్నాను. అలా కాదు, ఒకే ఒక్కసారి వాడతాను. ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఈ క్రీమ్ వల్ల వచ్చిన రిజల్ట్ నాకు ఉండాలి అనుకుంటే, ఈ క్రీమ్ మాత్రమే గాదు, ప్రపంచంలో ఏ ప్రొడక్ట్ అయినా సరే మీ స్కిన్ టోన్‌ని మార్చలేదు. మీరు మన టాలీవుడ్‌లో 'మహేష్ బాబు', 'తమన్నా' వీళ్ళ గురించి మీకు తెలుసు కదా, వీళ్ళు ఎంత కలర్ ఉంటారు, ఎంత గ్లోగా ఉంటారు ఎప్పుడూ గూడా. మరి వీళ్ళు ఎండకు తిరిగితే కలర్ తగ్గరా? తగ్గుతారు గదా! లోపల ఒరిజినల్‌గానే వాళ్ళకున్న కలరే అది. సో, అలాంటిది ఒరిజినల్‌గా ఉన్న వీళ్ళే ఎండకు తిరిగితే కలర్ తగ్గుతున్నారు. డస్ట్, డర్ట్ ఇవన్నీ గూడా వాళ్ళ ఫేస్ మీద బాగా పడతాయి. కాకపోతే వాళ్ళు యాక్టర్స్ కాబట్టి లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి నీట్‌గా తయారవుతారు. బాగా మెయింటైన్ చేయగలరు. సో, మెయింటెనెన్స్ అన్నది ఇక్కడ మనం అండర్‌లైన్ జేసుకోవాలి. సో, మనం వాళ్ళంత ఖర్చు పెట్టలేం గాబట్టి అట్‌లీస్ట్ ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని చూజ్ చేసుకొని దాన్ని రెగ్యులర్‌గా వాడుతూ, అప్పుడప్పుడైనా వాడుతూ ఉంటే, మీరలా ఏది వాడకుండా పూర్తిగా వదిలేస్తే మీకు రిజల్ట్ కూడా కనిపించదు కదా! స్కిన్ ఏమో డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇంకోవైపు స్కిన్ మీద ఏ కేరు లేదు. మళ్ళీ మీ అందరికొచ్చే డౌటు, సరే మేము ఈ ప్రొడక్ట్‌ని వాడటం ఆపేస్తే ఓవర్ డార్క్ అయిపోతామా? ఓవర్ నల్లగా అయిపోతామా? ఇంకేదైనా ప్రాబ్లమ్ వస్తుందా? సైడ్ ఎఫెక్ట్ అలాంటిదేదీ లేదు. మీరు మధ్యలో ఆపేసి కొన్ని నెలల తరబడి ఏ మెయింటెనెన్స్ చేయకపోతే మీ ఒరిజినల్ కలర్‌కి మెల్లిగా వస్తూ ఉంటారు. ఎందుకంటే బయటికి వెళ్తారు, సన్ టాన్, డస్ట్, డర్ట్ ఇవన్నీ పడుతూ ఉంటాయి గదా! వీటి వల్లే గదా యాక్చువల్‌గా అయితే మన చిన్నప్పుడున్న కలర్ లేము, చాలా తగ్గిపోయాము. సో, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అంతే తప్పించి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ లాంటిదేదన్నా వచ్చి, మీ స్కిన్ కలర్ పూర్తిగా చేంజ్ అయిపోయి, ఓవర్ డార్క్‌గా అయిపోయి, నల్లగా అయిపోయి అలా అయితే ఏమీ జరగదు. మీరు నార్మల్‌గా మీ ఒరిజినల్ కలర్‌కి మీరు వచ్చేస్తూ ఉంటారు. అదే అంతకు మించి ఏమీ జరగదు. ఫేషియల్స్, బ్లీచెస్ ఇలాంటివి చేస్తుంటారు గదా, ఆ ఖర్చు తగ్గించుకోండి. ఇంక ఏవి అక్కర్లేదు. ఇదొక్కటే వాడండి. క్రీము, సోప్ వాడుతూ ఉండండి. అంటే అవి కూడా వాడాలనుకుంటే వాడొచ్చు, మంచిదే. రెగ్యులర్‌గా యూజ్ చేసి ఆ తర్వాత వీక్లీ 3 టైమ్స్, 4 టైమ్స్ అయినా వాడుతున్నారు గదా! సో, అప్పుడు ఆ మెయింటెనెన్స్ ఉంటుంది. రిపేర్ జేయడానికి ఏదన్నా ఒకటి పడాలి గదా! లేకపోతే డ్యామేజ్ ఒక్కటి పెరుగుతూ ఉంటుంది. రిపేర్ అన్నది ఉండదనమాట స్కిన్‌కి. సో, డ్యామేజ్ పెరుగుతూ ఉన్నప్పుడు రిపేర్ జేయడానికి ఒక ప్రొడక్ట్ కూడా ఈక్వల్‌గా రావాలి. సో, అదే నేను జెప్పాలని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ మీరు స్కిన్ గ్లో కోసం వాడే ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! సో, అలాంటి ప్రొడక్ట్స్ అన్నవి మీరు మెయింటెనెన్స్ ఉండాలి. వేరే ఏదైనా ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ కోసం వాడతారు. అంటే ఇప్పుడు ముక్కు సర్జరీ చేయించుకుంటారు. ముక్కు మళ్ళీ మామూలు అయిపోతుందా సర్జరీ చేసుకున్నాక? సో, ఆ ముక్కు స్ట్రెయిట్‌గా ఉండాలని సర్జరీ చేసుకుంటే అది ఎప్పటికీ అలానే ఉంటుంది సర్జరీ అయిపోయాక. ఈ ఎండకి, ధూళికి ముక్కు షేప్ మారిపోతుందన్నది లేదు గదా! కానీ కలర్ అన్నది వేరు. మనం తిరిగే కొద్దీ తగ్గిపోతాం సన్ టాన్ వల్ల. సో, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ ప్రొడక్ట్ నేను కొనాలనుకుంటున్నాను. ఒక్కసారి వాడతా, ఆ తర్వాత మళ్ళీ ఇంక నేను వాడను. పర్మనెంటే గదా! పర్మనెంట్‌గా ఉంటుందా కలరు? పర్మనెంట్‌గా నేను గ్లోతో ఉంటానా? ఇలా అడుగుతూ ఉంటారు. సో, అందుకే నేను ఈ వీడియో శ్రమ పడి చేశాను. ఇప్పుడు నేను లేదండి పర్మనెంట్‌గా కాదు, మీరు అప్పుడప్పుడు మెయింటైన్ చేయాలి అది ఇది అనంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కాదనమాట. సో, నేను ఇలా నీట్‌గా చెప్పడం వల్ల మీకు అర్థమవుతుందని నేను చెప్పాను.
సో నా దగ్గర ఉన్న ఈ ప్రోడక్ట్ ఏదో వింత ప్రోడక్ట్ ఏమో, అందుకు దీన్ని అప్పుడప్పుడు మెయింటైన్ చేయాలేమో, ఇదే వేరే ప్రోడక్ట్ ఏదైనా అయితే నేను ఒక్కసారి వాడితే మళ్ళీ ఇంకెప్పటికి వాడకుండా ఉంటే సరిపోతుందేమో అనైతే మీరు అనుకోకండి. ఏ ప్రోడక్ట్ అయినా ఇంతే. గ్లో కోసం వాడే ప్రొడక్ట్స్ ఏవైనా రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండాలని నేను చెప్పాలనుకుంటున్నాను. సో, ఈ ఫెయిర్‌నెస్ క్రీము అండ్ సోపు 2 కూడా వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. లింక్ క్లిక్ చేసి బై చేయండి. ఇలాంటి యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ గురించి మీరు రెగ్యులర్‌గా తెలుసుకోవాలి అనుకుంటే 9032101548 అనే నంబర్‌ని సేవ్ చేసుకొని వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. అండ్ మెసేజ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు మెసేజ్ చేయకపోతే మీరొకళ్ళు ఉన్నారని నాకు తెలియకుండానే అయిపోతుంది. నేను మిమ్మల్ని వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్‌లో యాడ్ చేస్తాను. అప్పుడు నేను మీకు ప్రొడక్ట్స్ ఒక్కొక్కటి పంపిస్తూ ఉంటాను. దాంట్లో ఇందాక నేను చెప్పిన ప్రొడక్ట్ కూడా కనిపిస్తుంది. మీకు దాంట్లో ఏ ప్రొడక్ట్ నచ్చితే దాన్ని మీరు బై చేయడానికి లింక్స్ కూడా ఉంటాయి. అది క్లిక్ చేసి బై చేయొచ్చు. అండ్ మీకున్న స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను మీకు ఒక మంచి ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ 2 ప్రొడక్ట్స్‌ని కొనడం మర్చిపోకండి. లింక్స్ ఉన్నాయి డిస్క్రిప్షన్‌లో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.